పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన ఎందరో విద్యార్థులకు అంకితమిస్తూ ఈ నా కవిత. ఎంత కష్టం ఎంత దారుణం, ఎంత కష్టం ఎంత దారుణం, లక్ష మెదళ్ల మేధో మదనాన్ని జయించే సాధన ఎంత కష్టం, అంత కష్టాన్ని దోచుకునే అవినీతి వ్యభిచారం ఎంత దారుణం. నిద్ర వదిలి సుఖం వదిలి మనిషినన్న స్పృహే వదిలి రాయిలా మారిపోయి రాత్రి పగళ్ళు చదివి పరీక్ష రాసి ఇంటికొచ్చి మళ్ళీ తృప్తిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ తృప్తిగా అన్నం తింటే తిన్నదంతా కక్కుకునే వికారపు వార్త లీకేజీ రూపంలో కళ్ళ ముందు విరగబడితే మళ్ళీ యుద్ధం చేయలేమని ఉరితాడుకు బలైపోతే ఎంత కష్టం. గురువులే రాక్షసులై పిల్లల్ని కబలిస్తే, సరస్వతి వీణని విద్యాలయమే విరిచేస్తే, ఎన్నిసార్లు చేస్తున్నా మార్పు రాకుంటే, ఒక్కడినైనా ఉప్పు పాతరేసి ఉరి తీయకుంటే ఎంత దారుణం. ఎవడు చేసే పని వాడు చేయలేకుంటే, చేతకాని వాళ్ళంతా సీటుకెక్కుతుంటే, రేపటి భవితవ్యం ఈరోజే నగ్నంగా రోడ్డుకెక్కుతుంటే, యువత భవిత శ్మశానానికి దారి వేసుకుంటుంటే ఎంత కష్టం. కష్టపడి చదివితే నష్టం విలువ తెలుస్తుంది. కన్నీళ్లు కదిపితేనే మనిషికి అర్థముంటుంది. తప్పుని గుర్తించాలంటే గుండెకు సంస్కారం ఉండాలి. ఇవేమీ లేని కొనుక్కున్న చదువులు, రికమెండేషన్ జాబులు, అన్యాయాన్ని ఆదరిస్తున్న డాబులు అన్నీ కలిసి పనిన నీచపు వలలో చిక్కి చిక్కి చిరిగిపోయి ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ పుస్తకాలే పాడెగా పిల్లల జీవితాలు శ్మశానానికి పరుగు పెడుతుంటే ఎంత దారుణం. ఆ పసి ప్రాణాలకు అశ్రు నివాళితో శ్రీరణం శ్రీనివాస్.